నా చెల్లెల మీద, నా చెల్లెల మీద, షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారి ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. సో ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడం కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ